నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఏపీ అసెంబ్లీలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ప్రతిపాదనలు ఆమోదించాలని కోరారు. ప్రతిపాదనలకు సభ్యుల ఆమోదంతో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బిల్లు ఆమోదం పొందింది. ప్రతిపాదించడమైంది. దీని ద్వారా సేవ అందజేత సమర్థత, పారదర్శకత, జవాబుదారీతనం మరియు నిర్దిష్ట కాల పరిమితిని సేవలు అందజేత మరింత మెరుగుపడుతుంది. ఈ సవరణలన్నింటినీ సభ ముందు ఉంచడమైంది సార్. మిగతా ఇన్ఫర్మేషన్ సార్ ఫర్ కన్సిడరేషన్ సార్. ఐ మూవ్ దట్ ది ఆంధ్రప్రదేశ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిల్ 2026 మే బి టేకెన్ ఇంటు ది కన్సిడరేషన్. తర్వాత ఏదైతే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆశిస్తున్నారో, ఒకప్పుడు ఈజీ డూయింగ్ బిజినెస్, ఇప్పుడు స్పీడీ డూయింగ్ బిజినెస్. ఎందుకంటే మన యువనేత నారా లోకేష్ బాబు గారు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఉన్నటువంటి పెట్టుబడులు తెప్పించే విషయంలో ఈ 2 సంవత్సరాల్లోనే గణనీయమైనటువంటి అభివృద్ధిని సాధించాం. ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనుకున్నామో ఆ 20 లక్షల ఉద్యోగాల కోసం పెట్టుబడులు రప్పించడమే కాకుండా పరిశ్రమలు స్థాపించే విషయంలో కూడా ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి మన యువనేత నారా లోకేష్ బాబు గారు ఆ పరిశ్రమల స్థాపనలో ఏదైతే సింగిల్ డెస్క్ ఉందో అందులో ఉన్నటువంటి కొన్ని అవకతవకల్ని, కొన్ని కఠినమైనటువంటి నిబంధనల్ని సడలించేటటువంటి విషయంలో తీసుకున్నటువంటి ఈ అమెండ్మెంట్స్కి మేము పూర్తిగా మద్దతు ఇస్తున్నాం అధ్యక్ష. పొన్నూరు నియోజకవర్గంలోని పలు గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో జరిగిన పొరపాట్లను సరిచేయాలని అసెంబ్లీలో ఎమ్మెల్యే ధూళిపాలెం నరేంద్ర కుమార్ కోరారు. ఈ సమస్యను అసెంబ్లీలో మంత్రి దృష్టికి తీసుకువెళ్లి వెంటనే సరిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. హౌస్ హోల్డ్ సర్వేలో ఒక కుటుంబానికి సంబంధం లేని వ్యక్తులు, వేరువేరు ప్రాంతాల్లో నివసించే వారి వివరాలు పొరపాటున ఒకే కుటుంబంతో మ్యాపింగ్ అవుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. దీంతో ఆయా కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అందాల్సిన సంక్షేమ పథకాలు, పెన్షన్లు, రేషన్ కార్డులు తదితర ప్రయోజనాలు అందడం లేదన్నారు. ఈ సమస్యలపై అధికారులకు పలుమార్లు వివరించి వారి ద్వారా ప్రతిపాదనలు పంపించినప్పటికీ ఇప్పటివరకు తగిన సవరణలు జరగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి వారిని కూడా మీరు ఒక ఈ యూజీసీ పే స్ట్రక్చర్లో కనుక తీసుకొస్తే 20 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్న చాలామందికి దీనిలో ఈ యొక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఉద్యోగాలకి అప్లికేషన్ పెట్టుకునే అవకాశం కలుగుద్ది. కాబట్టి దయచేసి మరి మా గౌరవ మంత్రి గారు శ్రీ నారా లోకేష్ గారిని వారి యొక్క విజ్ఞప్తిని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు వెసులుబాటు కల్పిస్తే చాలామంది ఇవాళ దీని ద్వారా వాళ్ళకి అర్హత ఉన్నా కూడా ఇవాళ వాటిలో అప్లికేషన్లు పెట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి దాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలని చెప్పి నేను గౌరవ మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. అలాగే ఇవాళ అత్యంత ప్రధానమైనది స్కిల్కి సంబంధించి ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయటం అనేది, అలాగే దీనిలో ప్రధానంగా ఇండస్ట్రీని అనుసంధానం చేయటం కూడా చాలా గొప్ప అంశం అధ్యక్ష. గత 10 రోజులుగా జూనియర్ డాక్టర్ల సమస్యల పరిష్కారం కోసం నిర్వేదిక సమ్మెకు దిగారు. దానిలో భాగంగా ఈరోజు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ మెహర్ తేజ మాట్లాడుతూ మొత్తం 3 డిమాండ్లతో సమ్మెకు దిగామన్నారు. ఎంఎస్సీ, పీహెచ్డీ చేసిన వారిని 15% మాత్రమే రిక్రూట్మెంట్ చేయాల్సి ఉండగా 30% పైగా రిక్రూట్మెంట్ చేస్తున్నారని తెలిపారు. దానివల్ల కొత్తగా వచ్చిన జూనియర్ డాక్టర్లకు జాబ్ అవకాశాలు తగ్గుతున్నాయన్నారు. అంతేకాకుండా రిటైర్మెంట్ వయస్సు 65 ఏళ్లకు పెంచడం వలన కొత్త వారికి అవకాశాలు లేకుండా పోతున్నాయన్నారు. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి స్టైఫెండ్ 15% పెంచుతామని హామీ ఇచ్చి నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు. మేము ఏం అడుగుతున్నాం అంటే చాలా బేసిక్ థింగ్, ఆల్రెడీ మాకు ప్రామిస్ చేసింది మేము అడుగుతున్నాం. 15% హైక్ ఎవ్రీ 2 years, అదే మేము అడుగుతున్నాం. ఇప్పుడు కూడా మా డిమాండ్ స్టైపెండ్ ఎందుకు పెంచమంటున్నాం అంటే మేము చేస్తున్న వర్క్ అన్ని కాలేజెస్, అన్ని స్టేట్స్లోనే అలాగే సిమిలర్గా ఉంటుంది. 40 hours కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఉంటాం ఎమర్జెన్సీస్లో, వితౌట్ స్లీప్, వితౌట్ ఫుడ్, వితౌట్ బేసిక్ ఫెసిలిటీస్. అంటే ప్రాపర్గా వాష్రూమ్స్ కూడా ఉండవండి. ఏదైనా వాష్రూమ్ వెళ్ళాలన్నా, ఎవరైనా గర్ల్స్ కన్నా వాష్రూమ్కి వెళ్ళాలన్నా, మేమన్నా వాష్రూమ్కి వెళ్ళాలన్నా ఆల్మోస్ట్ హాస్టల్ వరకు వెళ్ళాల్సిన అవసరం పడుతూ ఉంటుంది. పేషెంట్స్ కూడా చాలా సఫర్ అవుతూ ఉంటారండి. ఇలాగ ఫెసిలిటీస్ ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు సమ్మర్ వచ్చింది అనుకోండి, ఆల్మోస్ట్ కొన్ని వార్డ్స్ అయితే క్లోజ్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే అంత వేడిగా అయిపోయింది అప్పుడు. సో ఇలాంటి ఇబ్బందులు చాలా ఫేస్ చేస్తున్నాం అండి. మేము అడుగుతుంది ఏంటంటే చాలా బేసిక్ థింగ్, చాలా అవుట్ ఆఫ్ ద రీచ్ కూడా ఏం అడగట్లేదు. ఆల్రెడీ మాకు ప్రామిస్ చేసిన దాని గురించి మేము అడుగుతున్నాం. మండలి వైస్ చైర్మన్ గా తూమాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీనిని మండలి చైర్మన్
మోషేన్ రాజు అధికారికంగా ప్రకటించారు. డిప్యూటీ చైర్మన్ గా తూమాటి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్సీలు, శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తూమాటిని అభినందించారు. బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించిన సీఎం చంద్రబాబుకు టీడీపీ నేత తాళ్ల వెంకటేష్ యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. మంత్రి నారా లోకేష్ చేసిన పాదయాత్రలో బడుగు బలహీన వర్గాలు పడుతున్న ఇబ్బందులు చూశారని తెలిపారు. ఈ సందర్భంగా తాళ్ల వెంకటేష్ యాదవ్ మాట్లాడుతూ 1982లో టీడీపీ స్థాపించి బడుగు బలహీన వర్గాలకు రాజకీయాల్లో అన్న ఎన్టీఆర్ అవకాశం కల్పించారని తెలిపారు. 1986 స్థానిక ఎన్నికల్లో 20% బడుగు బలహీన వర్గాలకు కేటాయించారని అన్నారు. ఇప్పుడు 20% పెంచి 34% బీసీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవకాశం ఇచ్చారన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు ఇవ్వాలని కేబినెట్లో నిర్ణయించారు. మంత్రి నారా లోకేష్ చేసిన పాదయాత్రలో బడుగు బలహీన వర్గాలు పడుతున్న ఇబ్బందులను చూశారని అన్నారు. వడ్డెర సామాజిక వర్గంలో ఉన్న మహిళలకు చట్టసభల్లోకి పంపించి మహిళల గౌరవాన్ని పెంచారన్నారు. ఒక అంగన్వాడీ కార్యకర్త క్లస్టర్ ఇన్ఛార్జిగా ఉన్న సామాన్యురాలికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఎక్కడో రాయలసీమ అనంతపురంలో ఉన్నటువంటి ఒక సామాన్య కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి ఒక క్లస్టర్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నటువంటి ఒక అంగన్వాడీలో పనిచేస్తున్నటువంటి పార్టీ పదంగా చిన్న పదవిలో ఉన్నటువంటి ఒక మహిళని, ఒక వడ్డెర సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఒక మహిళని, లేస్తే రాయి రప్ప కొట్టుకుని బతుకుతున్నటువంటి కులానికి ఈరోజు చట్టసభల్లో ఒక దళవాయి రమాదేవి అనే ఒక ఉన్నతమైనటువంటి చదువుకున్నటువంటి విద్యావంతురాలైనటువంటి మహిళకి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఉన్నత స్థానం ఇచ్చే చట్టసభలో పంపించిందంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క గౌరవం, గొప్పతనం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేసి నిరుద్యోగ వృత్తి ఇవ్వాలంటూ ఏఐవైఎఫ్ నేతలు కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి షేక్ వలీతో కలిసి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో యువతను కూటమి ప్రభుత్వం నిలువున మోసం చేసిందని మండిపడ్డారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కేవలం 16,000 ఉద్యోగాలు ఇచ్చి సంకలు కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జంగాల చైతన్య, బి యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. కేబినెట్ హోదాతో అన్నకి పదవి ఇచ్చుకున్నారు. ఎంఏలు, బిఏలు, పిహెచ్డీలు చేసిన ఇక్కడ అన్నదమ్ములకు ఎవరు ఉద్యోగాలు ఇస్తారని అడుగుతా ఉన్నాము. లోకేష్ గారు, మీరు యువగలం పాదయాత్రలో రాసి పెట్టుకోండి, సేవ్ చేసి పెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డిలా నేను పారిపోనని చెప్పారు, మీరు పారిపోయారు. 3వ జనవరి కూడా రాబోతా ఉన్నది. మేము చెప్తా ఉన్నాం నిరుద్యోగుల పక్షాన, రాసి పెట్టుకో లోకేష్, నువ్వు కూడా సేవ్ చేసి పెట్టుకో లోకేష్. 2029 ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో మీకు తగిన బుద్ధి చెప్పే బాధ్యత అఖిల భారత యువజన సమాఖ్యగా ఈ యువకుల పరంగా మేము తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము. నువ్వు ఇచ్చిన 16,000 ఉద్యోగాల్లోనే పూర్తిగా ఈరోజు స్పోర్ట్స్ కోటాలో అవినీతి అక్రమాలు జరిగినాయి. డబ్బులు లక్షల రూపాయలు చేతులు మారాయి. ప్రతి ఉద్యోగానికి 15 లక్షలు అమ్ముకున్నారని చెప్పని అనేక ఆరోపణలు వస్తున్నా కూడా కేవలం ప్రెస్ మీటింగ్లో లేకపోతే అసెంబ్లీలో చర్చకు సిద్ధమని చెప్తా ఉన్నావు. రండి, ఏఐఎస్ఎఫ్గా ఏఐవైఎఫ్గా మేము సిద్ధం. నారా లోకేష్ గారు తాడేపల్లి సెంటర్కి వస్తారా లేదా మంగళగిరికి వస్తారని చెప్పని ఏఐఎస్ఎఫ్గా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. సిగ్గు లేకుండా ఈరోజు పివి సింధు గారికి ఉద్యోగం ఇచ్చా, అందుకే వీళ్ళకి ఉద్యోగం ఇచ్చా అని చెప్పి చెప్తా ఉన్నారు. పివి సింధు గారు దేశం గర్వించేటువంటి ఆట ఆడారు కాబట్టి వారికి ఉద్యోగాలు ఇచ్చారు ఆ మహాప్రభు. ఆమెమి 15 లక్షలు ఇచ్చి 20 లక్షలు ఇచ్చి లేదా స్పోర్ట్స్ కోటాలో ఫేక్ సర్టిఫికేట్లు తీసుకొని ఆ ఉద్యోగాలు తీసుకోలేదు. అరండలపేట 17/3లో చార్టెడ్ అకౌంటెంట్ దామా సుబ్రహ్మణ్యం నివాసంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు 2 రోజులుగా సోదాలు నిర్వహిస్తున్నారు. విజయవాడ, హైదరాబాద్ నుంచి వచ్చిన ఐటీ అధికారుల బృందాలతో పాటు సెంట్రల్ ఐఆర్ఎస్ అధికారులు కూడా ఈ తనిఖీల్లో పాల్గొంటున్నట్లు తెలిసింది. సోదాల్లో భాగంగా అధికారులు పలు కీలక పత్రాలు, ఫైళ్లు, హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకుని వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఓ ప్రముఖ కంపెనీకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, ఖాతాలకు సంబంధించి వివరాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ వ్యవహారానికి సంబంధించి సదరు కంపెనీ యజమానిని కూడా ఐటీ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అయితే సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారులు పరిశీలిస్తున్న అంశాలపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. సోదాలు పూర్తయిన అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీస్ రద్దు చేయాలంటూ ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ నేతలు కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా 22 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాశారని చెప్పారు. అయితే నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వలన సుమారు 20 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2020లో కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో తెచ్చిన ఎన్ఈపీ విధానాన్ని ఎన్టీఏ సంస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వై కృష్ణకాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి షేక్ సమీర్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేస్తేనే ఈ పరీక్షలన్నీ సజావుగా జరగడానికి అవకాశం ఉంది, పిల్లల జీవితాలు బాగుపడటానికి అవకాశం ఉంది. అలా కానీ ఇప్పుడు ప్రహ్లాద్ జోషి అంటే కొత్త విద్యామంత్రి ప్రస్తుతం ఏం చేస్తున్నాడంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో అంతకుముందున్న ఉద్యోగులను తొలగించి కొత్త వాళ్ళని నియమిస్తున్నాడు. దీనివల్ల సమస్య పరిష్కారం కాదు. మేము చెప్పేది ఏంటంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేసి పరీక్షలను వికేంద్రీకరణ చేయాలి, రకరకాల ఏజెన్సీలకి వాటిని అప్పగించాలి. వీటన్నిటికి కారణమైనటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని రద్దు చేయాలి. ఈ డిమాండ్ల మీద ఈరోజు ఈ ఆందోళన జరుగుతూ ఉంది. వాస్తవంగా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి ఆందోళనలో ఎస్ఎఫ్ఐ నాయకులు, ఐసా నాయకులు కూడా ప్రముఖ పాత్ర పోషించారు. నిన్న విజయవాడకి ఐసా నాయకురాలు నేహా బోరా వచ్చింది. రేపు 27న ఎస్ఎఫ్ఐ నాయకురాలు ఈ ఆందోళనలో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి ఐసీ ఘోష్ రేపు 27న విజయవాడ రాబోతూ ఉంది. అందుకని ఈ ఆందోళన కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఎన్ఈపీ 2020 అలాగే ఎన్టీఏ రద్దు చేయాలని మేము ప్రధానమైన డిమాండ్గా ఉంది. అది రద్దు చేసే వరకు ఈ ఆందోళన కొనసాగుతూనే ఉంటుందని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వై కృష్ణకాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి షేక్ సమీర్ తదితరులు పాల్గొన్నారు. డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఆటో అండ్ మోటార్స్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. డ్రైవర్లకు పీఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్ వంటి సామాజిక భద్రతా సౌకర్యాలు కల్పించాలని కోరింది. విశాఖపట్నంలో ఆగస్టు 20, 21 తేదీల్లో నిర్వహించనున్న యూనియన్ రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయాలని గుంటూరు ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి మంగా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గుంటూరు జీజీహెచ్ ఆటో స్టాండ్ వద్ద మహాసభల పోస్టులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంగా శ్రీనివాస్ మాట్లాడుతూ డ్రైవర్లపై భారీగా పెంచిన జరిమానాలకు సంబంధించిన జీవో నెంబర్లు 21, 31లను రద్దు చేయాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన డీజిల్, పెట్రోల్, సీఎన్జీ ధరలపై వ్యాట్, సెస్, జీఎస్టీ భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. స్త్రీ శక్తి పథకం కారణంగా ఆదాయం కోల్పోయిన డ్రైవర్లకు నెలకు 10,000 జీవన భృతి అందించాలని కోరారు. అలాగే 2026లో 6వ సంవత్సరం వాహనమిత్ర సాయం వెంటనే అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ ఆటో స్టాండ్ అధ్యక్షుడు షేక్ రఫీ, అంబులెన్స్ స్టాండ్ అధ్యక్షుడు లక్ష్మణ, వి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఆటో డ్రైవర్లకు కానీ, వ్యాన్ డ్రైవర్లకు కానీ, బస్ డ్రైవర్లకు కానీ ఈ రోజు డ్రైవర్ చనిపోతే దిక్కులేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మరణిస్తే 10 లక్షలు మేము ప్రమాద బీమా ఇస్తానని చెప్పారు. మామూలుగా చనిపోతే 5 లక్షలు ఇస్తానని చెప్పి కుటుంబ ప్రభుత్వం చెప్పింది. కాబట్టి అవన్నీ నెరవేర్చాలి. ఈ నెల జరుగుతున్న 20, 21 రాష్ట్ర మహాసభలు నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇవి ఇప్పటి వరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.